హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్మైలీ శ్వేత. ఛానల్లో ఇవాల్టి స్పెషల్ వచ్చేసి దొండకాయ వేపుడు. మంచి దొండకాయ వేపుడుతోని మేము ముందుకు వచ్చేసానండి. ఇది బ్యాచిలర్స్కి చాలా యూస్ఫుల్ అయ్యే రెసిపీ. ఈ దొండకాయ ఫ్రై అనేది మనం పప్పంచుకు పెట్టుకొని తిన్నా, అన్నంలోకి తిన్నా చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది. ముందుగా నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి పల్లీలని వేపుకుంటున్నానండి. పల్లీలు పచ్చివాసన పోయేంత వరకు వేగించుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇందులోకి పొట్టు మినప్పప్పు 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, ఇవన్నిటిని వేసుకొని బాగా వేగించుకోవాలి. పచ్చివాసన పోయేంటో అలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగించుకోవాలండి. ఇలా వేగించుకున్న తర్వాత ఇందులోకి నేను ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను. ఒక 8 ఎండుమిర్చిలని యాడ్ చేస్తున్నాను. ఒక 7-8 ఎండుమిర్చిలని. ఇవన్నీ మంచిగా ఇలా వేగుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మనం గ్రైండ్ చేసుకుందామండి. ఈ పొడి వేయడం వల్ల మనకి ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను మరిన్ని కొత్త వీడియోస్ చేయడానికి మీరు ఎంతో సపోర్ట్ చేసినట్టు అవుతుందండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి నేను ఆయిల్ వేసుకొని సరిపోయినంత ఆయిల్ వేసుకుంటున్నాను. నా దొండకాయ నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నానో ఆ క్వాంటిటీకి సరిపోయినంత దొండకాయకి నేను ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ వేడాక ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు తీసుకోవాలండి. దొండకాయలు అనేది ఎప్పుడు పొడి పొడిగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రైకి ఇలా కట్ చేసుకుంటూనే అది లుక్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. అండ్ వచ్చేసి దొండకాయలు మనం ఎర్రగా ఉన్నాయి మాత్రం అస్సలకి ఫ్రైకి యూజ్ చేయొద్దండి. దొండకాయలు ఎర్రగా ఉంటే అది ఫ్రై అనేది టేస్ట్గా ఉండదు, కొంచెం స్వీట్నెస్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో మనం ఎప్పుడు ఫ్రైలోకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మనకు ఆయిల్ తక్కువ అయింది అనుకుంటే మళ్ళీ ఒకసారి కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ అలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైలోకి ఆయిల్ ఎప్పుడు కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇది పచ్చి వాసన పోయేంత వరకు నేను ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నేను పసుపు యాడ్ చేస్తున్నాను. అండ్ ఇంకొక టిప్ వచ్చేసి ఏంటిదంటే మనం ఎప్పుడు సాల్ట్ అనేది ఫ్రై ఐటమ్స్లో ఫస్ట్ వేయొద్దండి. సాల్ట్ అనేది వేసేస్తే ఏమైపోతుందంటే ముక్క ఉడికిపోతుంది. సో మనకి అది ఫ్రై అనేది రాదు, క్రిస్పీనెస్ కానీ అసలుగా ఉండదు. సో అలా మనం ఉప్పు యాడ్ చేయొద్దు. గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదండి పల్లీలు అనేది, ఒకసారి చూడండి ఇలా పొడి పొడిగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. దొండకాయలని మనము నీళ్ళన్నీ ఇంకేదాకా ఫ్రై చేసుకోవాలని చెప్పాను కదా. ఆల్రెడీ నేను ఇప్పుడు ఫ్రై చేసుకుంటూనే ఉన్నాను. ఒక 10 మినిట్స్ ఇలా అయ్యాక నీళ్ళన్నీ ఇంకిపోయాయండి. ఇలా ఇంకిపోయేదాకా మనము దొండకాయలని వేపుకుంటూనే ఉండాలి. మీరు వీడియోలో చూస్తున్నట్లయితే ఇందులో మీకేమీ వాటర్ కనిపించట్లేవు కదండి. అలాగా వేపుకుంటూనే ఉండాలి. మనం ఎంతసేపు ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది అండ్ క్రిస్పీనెస్ కూడా వస్తుంది. ఇలా కొంచెం వేగించుకున్న తర్వాత నేను ఒక 10 మినిట్స్ తర్వాత ఇందులోకి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నేను ఇందులో కారం అనేది అస్సలు యాడ్ చేయట్లేనండి. ఎందుకంటే మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఆ పప్పుల పొడిలో మనము ఎండుమిర్చి యాడ్ చేసాం కాబట్టి నేను కారం వేయట్లేను. స్పైసీగా ఇష్టపడే వాళ్ళైతే కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు వేసా తర్వాత అండ్ ఇప్పుడు ఇందులోకి నేను పొడిని వేసేస్తున్నానండి. పొడి వేసేసి మనం ఒక 30 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అంటే మీకు ఎంత క్రిస్పీ ఇష్టమో అంత క్రిస్పీ అయ్యేంతసేపు పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఒక 20 మినిట్స్ ఫ్రై చేసుకున్నానండి. 20 మినిట్స్ తర్వాత నా అవుట్పుట్ అనేది నేను మీకు ప్లేట్లో పెట్టి చూపిస్తాను. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీ మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్మైలీ శ్వేత. బాయ్ బాయ్.